పటేల్గూడలో మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏం పేరు? శివకుమార్ అండి. శివకుమార్ ఏం చేస్తుంటారు? నా డిగ్రీ అయిపోయింది. చదువుతురా? ఏం లేదు, జాబ్ చేస్తాను. ఏం చేస్తారు? హోండా షోరూంలో చేస్తాను. మనం ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తాను. ఎట్లా ఉంది జీవనం? మిడిల్ క్లాస్ ఎట్లుంటుంది సార్ నార్మల్. సో ఎట్లా ఉంది మీ వార్డు? ఎట్లా ఉంది వాడైతే ప్రజెంట్ అయితే మంచిగా ఉంది సార్. రోడ్లు, నీళ్లు, నిధులు, నియామకాలు? వాటర్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. రోడ్ అయితే ఇది మొన్ననే వేసిపోయారు. ఎలక్షన్ చూస్తుందనే అంతే అనుకోవాలి ఇక మనం. మీ ఎమ్మెల్యే ఎట్లా చేస్తాం? ఎమ్మెల్యేనా సార్? ఎమ్మెల్యే మంచిగానే చేస్తుండు సార్. ఏం పేరు ఉండే ఆయన పేరు? మంచిరెడ్డి కిషన్ రెడ్డి. మంచోడేనా? మంచోడే. పేరులో ఉన్నంత మంచి ఉందా? పేరులో ఉంది సార్ మంచిగా. ఏ గుర్తు ఆయనది? ఆయన కారు. సో మరి మద్దతు ఉంటుంది ఈసారి? ఈసారా చూద్దాం. ఇప్పుడు 2 సార్లు ఇచ్చినాం కదా వాళ్ళకి. సరే వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం. ఏ పార్టీకి ఇస్తాం? ఇది సస్పెన్స్ అది. అంటే కాంగ్రెస్, బీజేపీ? ఇక అప్పుడు చూద్దాం. అప్పుడు అటుకు ఇప్పుడు ఎలక్షన్స్ ఏముంటాయి? ఈయనకైతే ఏమి ఇయ్య అని చెప్పలేను. ఈయన ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ ప్రచారం చూస్తాడు. అయిపోయింది. ఇప్పుడు 30 రోజులే ఉంది ఎలక్షన్. అంటే 4.5 సంవత్సరాలు చేయింది 30 రోజులు చేస్తారంటవా? ఒకవేళ మీకు అనిపిస్తే? చేసిండు కదా, చేయాలంటలే కదా నేను చేసాడు. మరి చేసింది ఆయనకి సపోర్ట్ ఉంటావా? సపోర్ట్కి ఎందుకు ఉంటాం? గెలుస్తాడు ఈసారి? మళ్ళీ గెలుస్తాడనేసి అంటారు అందరూ. మళ్ళీ ఇప్పుడున్న ఆయన కారు గుర్తేనా? కారు గుర్తు అంటారు. నీ మద్దతు ఉంటుందా? ఉంటుంది. నా మద్దతు ఇట్లా ఉంటుంది. ఒక్కరివైనా మీ వాళ్ళందరూ? ఇప్పుడు నా ఇండివిజువల్ అయితే నా ఒక్కది ఉంటుంది. ఇక ఇంట్లో పరిధి వాళ్ళని బట్టి వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పింది తిన్నారు కదా వాళ్ళు. అట్లా మీకైతే ఇష్టమే ఉంది. మరి 2 సార్లు గెలిచిండు కదా అన్నావు. అవును. అయినా కూడా ఆయనకి వేస్తాం. మొన్న రోడ్ వేసిపోయింది కదా, వేద్దాం అంతే. ఇంకేం లేదు. అంతే. నేను అడుగుతా, కొంగరకాలను 13వ వార్డా 14వ వార్డులో ఉన్నటువంటి వ్యక్తి ఆదిపట్ల మున్సిపాలిటీగా మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. ఏం సార్ పొద్దుగాల వచ్చారు? ఇక్కడ కళ్ళుకు? ఇక కళ్ళు కానీ అంటే క్రేజా? ఏం కళ్ళే? తాటి కళ్ళు. రోజు తాగుతావా? రోజు ఏం తాగు, ఎప్పుడన్నా ఒకసారి. పండుగలు వస్తేనే కళ్ళు, మిగతా చోట్ల వేరేదా? మిగతా చోట్ల వేరేది. ఏదైనా సందర్భం వస్తే తాగుతాం. అది కూడా మాకు కాదు, వేరే రిలేషన్ వచ్చారు. కళ్ళు తాగుతా కానీ చుట్టాలు వచ్చారు, వాళ్ళకి తీసుకెళ్దామని వచ్చినాం. అట్లా. ఎట్లా ఉంది మీ కొంగరకాల? ఎట్లుందంటే అట్లనే ఉంది సార్. ఇక రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు అయితే ఇప్పటికైతే కొంచెం పర్వాలేదు. రోడ్లు అయితే ఎవరు వేపిస్తారు? ఇక మా చైర్మన్ సార్. బాగానే చేస్తుండ? మంచిగానే చేస్తాం. కౌన్సిలర్? మా కౌన్సిలరు అదే ఇప్పుడు కౌన్సిలర్ ఆయనే, చైర్మన్ ఆయన అనమాట. కొంగరకల్ అని. ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఆయన ఎట్లా చేస్తాడు? ఇక ఆయన ఎట్లా చేస్తాడంటే ఇక కొంచెం పనులు మనకు నచ్చాయి కొన్ని అనే పనులు. అంటే చేస్తా అంటాడు, ఇక చేయడు. ఇప్పటివరకు ఎన్నో చేసేది ఉండే కానీ చేస్తలేడు ఇప్పటివరకు. కాదు, ఇప్పుడు ఆయనే ఇప్పుడు మీ చైర్మన్ కూడా బీఆర్ఎస్ఏ కదా? బీఆర్ఎస్ కానీ మళ్ళీ కాంగ్రెస్లో పోయింది. మళ్ళీ కాంగ్రెస్ పోయింది. మీరేమైనా చెప్తారా కాంగ్రెస్? మరి ఇక ఏం చెప్పలేదు. మళ్ళీ మంచిరెడ్డి గెలుస్తారా సార్? ఏం గెలుస్తాడో మనకు చెప్పలేము సార్. ఇక మన చేతులు ఏముంటుంది చెప్పు. మంచి చేసిండ మంచిరెడ్డి? ఇంతకుముందు అయితే మంచిగానే చేసిండు. కొన్ని 3 సార్లు గెలిచిండు కదా, ఏమన్నా ఉందా వ్యతిరేకత? ఇక ఏం లేదు సార్ ఇప్పుడైతే కాకపోతే కొంచెం రోడ్లు అవి వేపిస్తుండు. జర మంచిగానే ఉంది. గెలిచే అవకాశం ఉందా? పోనీ గెలిచే అవకాశం అయితే చెప్పలేము సార్ మనం. మీ మద్దతు ఉంటుందా? ఉంటుంది సార్, మా మద్దతు అయితే ఉంటుంది. మీ మద్దతు కార్కేనా? కార్కే అంటే ఇక చెప్పలేము సార్. ఇక దేనికి అనేది 4.5 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోతుంది. ఈ 5 సంవత్సరాలు చెప్పలేమంటే ఎట్లా? మళ్ళీ ఇక ఇలాంటి వాళ్ళు చెప్తేనే మంచి చెప్తే చెడు చెప్పు. ఇప్పుడు నేను వేయనాను అనుకో, ఆయన ఏం చేసిన వేయనాలే. మంచి చేసినప్పుడు ఆయన గెలిచేవారు. మీలాంటి వాళ్ళు యూత్ డేర్గా చెప్పాలబ్బా. చెప్తాం కానీ ఇక మనము ఇక సరే సార్ ఇక వేస్తాం. నేనేదో ఆయన తరపున రాలే. అదే మీరు ఏదో రిలేషన్ ఎట్లా ఉంది మనసు? కొన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంచెం మంచిగానే చేస్తున్నాయి పనులు. కేసీఆర్ గెలుస్తాడా? ఇక వస్తే సీఎంగా చూడాలనిపిస్తుందా కేసీఆర్? చూడాలనిపిస్తుంది సార్ ఒక్కసారి ఖచ్చితంగా. దేనికి అంటే కొన్ని పథకాలు అవి పెట్టిండు కదా, కొన్ని మన రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇప్పుడు ఇట్లాంటివి. రైతు బంధు వస్తుంది సార్ మాకు. ఎంత వస్తుంది? ఇక మాకంటే భూమిని బట్టి సార్. ఇక మంచి పని. మరి ఇప్పుడు ఎవరు చనిపోయినా కూడా 5 లక్షల ఇన్సూరెన్స్ కంపల్సరీ ఇస్తామని అన్నారు సార్. మరి ఇంకా అదైతే అమలు కానట్టుంది కదా సార్. ఈసారి గెలిస్తే అన్నారు. ఈసారి గెలిస్తే వస్తుండొచ్చు. ఒకవేళ ఈ ఒక్కసారి మంచిదే సార్. ఇలాంటి పథకాలు చేస్తే మంచివే కానీ ఈ ఒక్కసారి గెలిపిస్తే బాగానే ఉంటుంది. ఒక్కసారి మంచిరెడ్డి కూడా ఈసారి కూడా చూద్దాం సార్. ఆయన కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డిని కూడా చూస్తే ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలి కదా సార్. ఒక్కసారి పోయింది, 2 సార్లు పోయింది, ఒకసారి చూస్తే తెలుస్తుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు కాకా? కృష్ణ. ఏం చేస్తావు? తాళ్ళెక్తా. ఎట్లా ఉంది పరిస్థితి? తాగుతురా? బాగానే తాగుతురా?
కళ్ళు బాగా తాగుతున్నారు అంటున్నావు. తాగిన వాళ్ళు తాగుతారు, తాగిన వాళ్ళు తాగుతలేరు. రోజు అయిపోతుందా రోజు? అయిపోతున్నాయి. నీళ్ళు లెక్క కలుపుతున్నా ఇట్లా? నీళ్ళు కలిపినా తాగుతారు, నీళ్ళు కలపకుండా తాగుతారు. ఎందుకు అట్లా చేసిన? ఎంత సీసా? 50. ఎవరు? కొంగర. ఎట్లా ఉంది మీ కొంగర? బాగుందా? ఆ కొంగర బాగానే ఉన్నది, చాలా పెద్దగా ఉన్నది. భూములు బాగా డెవలప్ అయినట్టుంది. ఎంత భూమి? డెవలప్ అయింది. ఎంత ఉంది? ఎన్ని ఎకరాలు ఉంది భూమి ఎన్ని ఎకరాలు లేదు మాకు. అమ్మినా ఉన్నకాడికి? ఆ ఉన్నకాడికి అగ్వసగోలు అమ్మేసినాం. ఇప్పుడు కోట్లు ఉందిగా. ఇక ఉన్నోళ్ళు కోట్లు చూస్తారు. ఇప్పుడు ఉంటే నువ్వు అర్ధ ఎకరా వాళ్ళకేమో మోతాదుగానే డబ్బు వచ్చింది. ఇప్పుడు ఉంటే అమ్మితే మొత్తం ఒళ్ళంతా బంగారం పెట్టుకుంటాడు నువ్వు. అది మరి మన కిస్మత్ లేదు కదా. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు. ఏం చేస్తారు? కంపెనీలోకి పోతారు. ఎందుకు మరి తాళ్ళు ఎక్కియవా? వాళ్ళు ఎక్కమన్నారు. మీదే పెద్ద పరిశ్రమ కదా, మీదే పెద్ద కంపెనీ. కళ్ళు బాగా జనం తాగుతలేరు. ఎందుకంటావు? ఇక ఎందుకంటే అంటే ఈ మందుల నుంచి కళ్ళు పడతలేదని, గ్యాస్ వస్తున్నదని కొంతమంది చాలా మంది తాగుతలేరు. ఏదో రూపాయల ఓ 4 మంది తాగుతారు. మరి ఎట్లా ఈసారి ఎవరికి ఇస్తావు మద్దతు ఎలక్షన్లో? ఎవరికి ఇస్తావు ఓటు? నేను కేసీఆర్కే వేస్తా. ఎందుకట్లా? ఆనాడు నాకు రూపాయి వచ్చేటట్టు ఎవరు ఇయ్యలే. ఇప్పుడు నాకు చెవులిన వాడై 4,000 ఇస్తున్నాడు. సరిపోతున్నాయా మరి? సర్పించుకోవాలి ఎప్పటికీ. ఇక కావాలంటే ఇక మరి ఏం చేయాలి, ఉన్న కాడికి సర్పించుకోవాలి. 6,000 ఇస్తారంటగా గెలిస్తే? 6,000 నాకు వద్దు. ఆనాడు ఎక్కడ పోయిన తెలివి. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు. కేసీఆర్ మళ్ళీ గెలిస్తే 6,000 ఇస్తారట మీకు. ఇక ఇస్తాడో ఇక గింత కాడికే ఇచ్చినా సరే, ఇవ్వపోయినా సరే, ఇవ్వకపోయినా సరే, ఇంతకు వచ్చినా సరే ఆయనకే ఇస్తా. నేను ఆయనకే వేస్తా. ఎమ్మెల్యే ఎవరే? ఎమ్మెల్యే మధుకిషన్ రెడ్డి. మంచిరెడ్డి మధుకిషన్ రెడ్డి ఎనిమినేడు. గెలుస్తాడా? గెలుస్తాడా అంటే ఇక జనం ఎట్లా తిరుగుతుందో మనం చెప్పలేము. నువ్వు కేసీఆర్కి వేస్తాంటావు? నేను కేసీఆర్కే వేస్తా. ఆయన కేసీఆర్ మనిషి కదా ఎమ్మెల్యే. నేను ఆయనకే వేస్తా. ఆయన గెలిస్తేనే కదా. ఆయన గెలవకపోయి నేను ఆయనకే వేస్తా. మంచివాడేనా? ఇక మీ తెలివికల్లోకేమో జర చేయి ఇచ్చిండట. ఇక మా సొంటోళ్ళకేమో ఆడు దేవుడు అని అంటున్నారు. కేసీఆర్ గెలవాలనుకుంటా. కేసీఆర్ గెలవాలి. నమస్తే పెద్దమ్మ, బాగున్నావా? బాగున్నాను. ఏం పేరమ్మా? సాయమ్మ. ఏం చేస్తావు సాయమ్మ? ఏమున్నా చెయ్య 10-15 ఏళ్ళ కాళ్ళు నొప్పులు, కడుపులు నొప్పులు. ఏం చేసేది అంతకుముందుకు? ఏం చేసేది? కలువ కొయ్య బాగానే చేసేది. మోసి, కట్టలు మోసి, రోళ్ళు మోసి మస్తు చేసినావు. పిల్లలు ఎంతమంది? నాకు 4 బిడ్డలు, 1 కొడుకు. పెద్ద సంతానం. మస్తుగా నా కొడుకుకు 1 కొడుకు, 3 బిడ్డలు ఆయనకు. బిడ్డలే ఊరికి ఇచ్చినావు? మా పెద్దామని బాలపురం ఇచ్చిన, ఒక ఆమె సరస్వతిగూడెం, ఒక ఆమె బేగంపేట, ఒక ఆమె తుర్కగూడెం. పండగకు వచ్చిరా? చిన్న ఆమె వచ్చిపోయింది. మీరు అందరం విలువలే? ఇక వస్తారు ఎవరు సంసారం వాళ్ళకి అయ్యింది. వాళ్ళ పిల్లలు వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి అల్లుండ్లు వచ్చిరి, కోడన్లు వచ్చిరి. నా బిడ్డలకు 2 వచ్చిండ్రు కోడన్లు. ఇక వస్తారు. నువ్వు పోలే మరి? నేను పోతాను. నేను పండుగకు రమ్మంటారు కానీ పోతాను. ఎట్లా కొంగర డెవలప్ అయింది ఏమన్నా? ఇక దాదాపు గట్టినే ఉన్నది. కొంగరకి ఏమైంది? రోడ్ వేసిరు మంచిగా వేసిండ్రు. నా ఏమో చూస్తానికి పెద్ద కొంగర. ఏం తెచ్చుకున్నావు దసరాకు? ఏమున్నది తెచ్చుకోను. బట్టలు ఇవ్వలే? బట్టలు ఏమో ఇచ్చింది. కేసీఆర్ ఇచ్చిండుగా. తీసుకున్నావు? తీసుకో. పింఛన్ ఇచ్చిండా? పింఛనే ఇంకా రాలేదు. ఎప్పుడు ఇస్తుండగా రోజు? నెలకి ఇస్తున్నారు. ఎంత వస్తుంది? 2,000. ఏం చేస్తున్నావు మరి? కాసుకే మొత్తం కాసుకే పెడుతున్నాడు. మరి ఇంకేంది ఉన్నది? సూదులకు 8 దినాల 2 సూదులు, 1 సూది అయ్యా. కడుపులో నొప్పులు. గెలిస్తే 5,000 ఇస్తా అంటుండు. ఇక గెలవని ఎవరు గెలిచినా ఏం చేశాను? గెలవని ఎవరన్నా ఎవరు గెలవాలి కదా. ఎవరు ఇస్తారు పింఛను? ఆయనే. ఆ సీన్ ఇచ్చేది. ఆ సీన్ చచ్చిపోయా తెలుగు ఆయన. ఏ ఊరికి వెళ్ళి వచ్చి ఇస్తున్నాడు ఆయన. ఎవరో ఏమో. మరి ఎవరికేస్తావు ఈసారి ఓటు? ఇక ఎవరికైనా అయితే వేసినాడు. 30 రోజులే ఉంది. 30 రోజులు ఉందా? ఇక మరి ఇక ఎవరు వేసేది ఉందో ఎట్లా అయ్యిందో ఇక చెప్పలేము. పింఛన్ ఇస్తా ఆయనకేవా? మరి పింఛన్ ఇచ్చి ఆయనకి వేయకుంటే కన్న కొడుకు లేక ఇస్తున్నాడు. ఎవరాయన? కేసు గారు. గుర్తు? ఇక గుర్తు అవన్నీ ఎరుకున్నా మాకు. గుర్తు కారు గుర్తు. అదేనా? అదే ఆయనకే వేస్తావు సార్? మరి ఆయనకే వేస్తాం. గెలవాలనుకుంటున్నావా? గెలవాలి. ఎందుకట్లా? మాకు పైసలు వచ్చినందుకు. ఎందుకు అంతే. మాకు ఇల్లు రాలే, మాకు ఏది లేదు.
ఏది లేదు మాకు. పింఛన్ అయితే ఇస్తుండ్రు. ఆ పింఛన్ ఒక్కటి గవర్నమెంట్ది, మాకు ఏది లేదు బిడ్డ. దానివల్ల గెలవాలనుకుంటున్నా. గెలవాలి. మరొక వ్యక్తిని అంటే తెలుసుకుందా. ఏం పేరమ్మా మీ పేరు? మల్లమ్మ. ఎన్నాళ్ళ మీ ఆయన పోయి? ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుందమ్మ. 20 ఏళ్ళు. ఎంతమంది పిల్లలు? 4 కొడుకులు ఉండ్రు, 5 బిడ్డలు ఉండ్రు. 4 కొడుకులు, 5 బిడ్డలు. 11 మంది ఉన్నారా? ఉన్నారు. 4తో 5 9 మంది. 9 మంది వస్తుంటారు అప్పుడప్పుడు. వస్తారు సార్. అంతేనా? ఏం కోసినాం మరి దసరాకు? ఏం చేతు వాళ్ళు రాలే మొన్న పండుగ పిలువలు. మరి ఇక నన్ను రమ్మంటే నా శాతం అవుతుంది, కాలు చేయి వాడిపోయి సారు. ఎవరు చూస్తలేరు? నేను గట్టినే చూస్తారు, చూడకుంటే అవుతుంది సార్. మంది చూస్తారు. వస్తుందా? పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తాయి. ఎవరికి ఇస్తున్నావు? ఎవరికి ఇస్తా? సూదులకు మందులకు అవి కూడా తాగుతలేవు. మరి ఈసారి 5000 చేస్తా అంటున్నాడు మరి కేసీఆర్. చేయని గెలవాలన్నట్టే ఉంది మాకు కూడా. ఏ గుర్తు? కారు గుర్తు. కేసీఆర్నా? ఆయన రావాలనిపిస్తుందా? రావాలి. ఎమ్మెల్యే ఎవరు వచ్చినా చాలు. ఎమ్మెల్యే వచ్చినా సరే ఉంది, ఈయన వచ్చినా సరే ఉంది. కేసీఆర్ అయితే గెలవాలనుకుంటున్నా. ఆయనకే వేస్తావు ఓటు? ఎవరికో అవుతుంది ఆయన అప్పటికల్లా. కేసీఆర్కి వేస్తాను. ఆయనకి. నమస్తే బ్రదర్. నమస్తే సార్. ఏం చేస్తుంటారు? టీ చాయ్ పాస్టర్ ఉంది దందా ఉంది. ఇట్లానే సార్ చాలా స్లోగా ఉంది. పెట్టి వారం లోపల అవుతుంది. వారం మరి చాయ్ పెట్టినాం. ఏదో బిజినెస్ లేదు మాకు, ఏదో జాబ్ ఇస్తలేదు సార్ కూడా కేసీఆర్ సార్. మీది కొంగరకల్ని తండని జాబ్ ఇస్తలేరు. ఇస్తలేరు. చదువుకున్నాం. వెహికల్ లేదు గవర్నమెంట్ నుంచి మాకు. ఏం చదువుకున్నాం? 2nd ఇయర్ దాకా. పింఛన్ వస్తలే? పెన్షన్ వస్తున్నాయి సార్. మరి ఇంకేం కావాలి? ఏది 1 నెల పెన్షన్ 2 నెలలకు ఇస్తారు, అట్లా చేస్తారు కేసీఆర్ సార్. 1 నెల పింఛన్ మళ్ళీ 1 నెల ఇస్తారు. 1 నెల పెన్షన్ వేయలేదు, ఏం లేదు, గ్యాప్ వేసాను మొత్తం. ఎలక్షన్ అని ఇవ్వలేదేమో. ఏమో సార్, ఎలక్షన్ అని పెన్షన్ కూడా ఇంకా దగ్గర రాలే, ఇంకా 25 తారీఖు అవుతుంది. ఎలక్షన్ అని ఆపినట్టుంది. మరి ఎలక్షన్ అయిపోయినాక ఇస్తారేమో. మళ్ళీ ఏం పనికి వస్తారు? నెలలో ఇస్తే బాగుంటుంది కదా సార్, మనకు కూడా ఖర్చులు ఉంటుంది. పెన్షన్ ఎందుకు ఇస్తారు కేసీఆర్ సార్? అందరికీ ఏదో అవసరాన్ని ఉంటాయని కదా. మద్దతు వరకు సార్ ఇగో మనకు ఏదో మంచి చూస్తారో వాళ్ళకి ఇస్తాం సార్ ఈసారి. అదే ఈసారి కేసీఆర్ బాగా చూడలేదా? మరి చూసారు కానీ ఇప్పుడు కూడా చూడాలని ఉంది మాకు. కానీ ఇంకేంది 30 రోజులలో ఎలక్షన్స్ ఉన్నాయి. 30 రోజులు ఇంకెవడు వచ్చి చూడరు. అయితే ఇస్తలేదు సార్ మాకు. 1 రోజు పెన్షన్ పోయింది అన్నట్టే కాదు. అందుకనే ఏవా ఇస్తే బాగుంటాయి, మన ఖర్చులు వెళ్తే చేస్తాం. ఎందుకు ఏం అనేది ఎవరికి కాంగ్రెస్కి అనేస్తావా? ఏం లేదు సార్ మాకు. డబల్ బెడ్రూమ్ ఇవ్వాలి. ఇక మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఒక్కడు కూడా బండ్లు కూడా ఇవ్వలేదు. ఏవా ఓటు మాకు కేసీఆర్ సార్కి మళ్ళీ వచ్చినాక ఇస్తే మేము వాళ్ళు వచ్చినాక మళ్ళీ రావాలంటున్నావా? కేసీఆర్ రావాలి వస్తేనే మంచి రావాలంటే నువ్వు ఓటు వేయాలిగా. చేస్తా. ఆయనకి ఇస్తావా? చేస్తా సార్. ఎవరు ఎమ్మెల్యే ఎవరు? ఈయన మంచి కిషన్ రెడ్డి. మంచోడేనా? మంచోడే. చేస్తుండ ఆయన మంచిగా చేస్తుండ మంచిగా చేస్తుండీ. గెలుస్తాడా మరి ఆయన? ఏమో సార్, పబ్లిక్ ప్రభుత్వం ఏం మన వల్ల ప్రతి ఒక్కరు డిసైడ్. డబుల్ బెడ్రూమ్ కావాలంటున్నావా? అవును సార్, కావాలి కదా. డబుల్ బెడ్రూమ్ కావాలంటే ఏ పార్టీ రావాలి? పార్టీ రావాలంటే ఇగో సార్, ప్రభుత్వం ఏమని మనకు తెలియదు కదా సార్. మనం బాధ్యత మేము చెప్తాం. నీ మద్దతు ఉంటుందా? నేను చేస్తా. నీ మద్దతు ఎవరికి? నేను ఆ మద్దతు కేసీఆర్ సార్కి ఉంటుంది. గుర్తు టీఆర్ఎస్ కార్ గుర్తు. ఓకే, హ్యాండ్స్ అప్. కొంగరకల్ల మరొక వ్యక్తి అంటే ఏం పేరు సార్ మీ పేరు? రాఘవేందర్. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తుంటాను. ఎట్లుంది కొంగరకల్ల? మాకు కలెక్టర్ ఆఫీస్ కానీ, ప్యాక్స్ కంపెనీ కానీ, మరో కంపెనీ కూడా కేసీఆర్ పరిపాలన 75 ఏళ్ళ నుంచి ఎవరు ఇయ్యని కరెంటు, 24 గంటల కరెంటు కానీ, పింఛన్లు కానీ, రైతు బంధు కానీ, ప్లస్ కళ్యాణ లక్ష్మి కానీ, ప్లస్ షాదీ ముబారక్ కానీ, ఈ 75 ఏళ్ళలో ఏ రాజకీయ నాయకులు చేయని డెవలప్మెంట్ మా విలేజ్లో జరిగింది. అన్ని రోడ్లు కానీ, మాకు కలెక్టరేట్ కానీ, గ్రంథాలయం కానీ, మరో కంపెనీ కూడా నిన్నగాక మొన్ననే భూమి పూజ జరగడం జరిగింది. మళ్ళీ కూడా కేసీఆర్ ప్రభుత్వమే 100%. మా ఎమ్మెల్యే గారు కూడా మాకు మంచి డెవలప్మెంట్ చేశారు. మేము మళ్ళీ 3 సార్లు గెలిచింది, 4వసారి అంట. ఖచ్చితంగా గెలుస్తాడు. మళ్ళీ మినిస్టర్ కాబోతున్నాం. అంతేనా? నమ్మకం ఉందా? 100%. మెజార్టీ మా విలేజ్లో లాస్ట్ ఇయర్ 2400 ఇచ్చినాము. ఇప్పుడు 3000 మెజార్టీ ఇస్తాం మా కొంగరకల్లంలో. 100%. చెప్పు కాక, ఏం పేరు? నా పేరు రామచంద్రయ్య. పొద్దుగాల తయారై వచ్చిన ఎర్రగా బుర్రగా నాలెక్కనే నాకంటే మంచిగా తయారైన ఇల్లు కూడా పోతున్నాయి. కాదు పెళ్ళికి పోతున్నావు. పెళ్ళికి వచ్చినావు, నువ్వే పెళ్లి కొడుకులా తయారైనావు. ఏం చేస్తుంటావు?
నేను ఇప్పుడు ఏం చేస్తానన్నా భూములానికి పోయినాయి ఇక ఊళ్ళోనే ఉంటున్నా. పింఛన్ వస్తుంది. ఏం చేస్తున్నావు పింఛను? ఏం చేస్తున్నాము ఇక అది మాకు అవసరానికి గట్టిని అది మళ్ళీ ఈసారి గెలిస్తే 5,000 ఇస్తాంటున్నారు కేసీఆర్. మరి ఆయన్నే గెలిపియాలి. కేసీఆర్ వచ్చి నుంచే కరెంట్ కూడా మంచిగా ఉంటుంది 24 గంటలు. మరి అప్పుడు నీళ్ళే ఉండకపోయేది. బావులన్నీ గూడిపిరి నీళ్ళు ఏడ ఉన్నాయి. ఇక కరెంట్ లేకపోతే కరెంట్ ఉండేప్పటికనే మేము ఇంత మటుకు అప్పుడు కేటీఆర్ చెప్పిండు ఇడిచిండు అంతే. ఈసారి ఆయనకి ఇస్తాం మద్దతు. ఆయనకి ఇస్తాం. ఏ గుర్తు కారు. ఇక్కడే ఉంటారా? ఇక్కడనే. డెవలప్ జరిగిందా మీ ఊరేమన్నా? మస్తు చేసిండు. ఏమేమి జరిగినాయి? మస్తు అంటే అన్నీ అంటే ఏమేమి చేసిండంటే కరెంటు ఒకటి ఇక జర గది చేసిండే కదా ఒకటే మా ఊరికి ఉన్న భూములానే అమ్ముకున్నాం. ఎందుకు అమ్ముకురు? ఆయన గుంజుకుండా? ఆయన గుంజుకోకుండా ఎవడు గుంజుకున్నాడు? గవర్నమెంట్ తీసుకుంది. గవర్నమెంట్ పోయింది. ఇక మేమేం చేస్తున్నాం? ఇట్లా పని కూర్చుంటున్నాము. పొద్దుముఖ అయింది అది ఆగుతున్నాం గంతే. ఏం లేదు. మద్దతు ఎట్లా? ఇక బతుకుది కాదే బతుకులు ఆయన ఉన్న భూములు పోయినాయి. మద్దతు ఎవరికి ఇస్తాం? కేసీఆర్కి వేస్తాం మళ్ళా. అయినా కూడా ఆయనకి ఏ గుర్తు? కారు గుర్తు. ఎమ్మెల్యే ఎవరు ఉన్నారా? కిషన్ రెడ్డి ఉంటారు. గెలవాలనుకుంటా. 2 నిమిషాలు. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు భీమే సార్. భీమే ఏం చేస్తుంటావు? నేను ఇదే కూలినా చేస్తా. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుందా? వస్తుంది సార్. స్టాండ్కి తీసుకుంటున్నావా? ఎట్లా ఉంది మీ ఊరు? నువ్వు చూసిన కాడికి వెళ్తే మీ ఊరు? ఇప్పటికైతే మా ఊరు మొత్తం ఆయనకి వేస్తారు సార్. 20-30 మంది పోతారు గంతే. అది కంటే అది తెలంగాణకి వేస్తాం మేము అంతే. ఎవరిని యూజ్ చేస్తావు? కేసీఆర్కి వేస్తాం. ఎందుకట్లా? మాకు మంచిగా అనిపిస్తుంది వేస్తాం. ఏ గుర్తు? కాదు గుర్తు. ముసలిళ్ళంతా కేసీఆర్కి వేస్తాంటారు, యువకులు వేరే దానికి వేస్తాంటారు. మేము చెప్తానే ఉన్నాం సార్ అందరికీ. చెయ్యాలి కేసీఆర్కి. మనకు వేస్తేనే మనకు మంచిగా ఉంటుంది అని చెప్తానే ఉన్నాం మేము. గంతే.